నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఆగస్టు మాసంలో కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా ఉంది. గృహంలో శుభకార్యాలు కానీ, స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఆ విషయంలో ఒక అడుగు ముందుకు పడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వివాహం కాని యువకులకి కూడా కొంత పురోభివృద్ధి అయితే ధనుసు రాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ధనుసు రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అంటే, ఏదైనా భూమి కొనుక్కోవాలనుకున్నప్పుడు 1-2 ఆచితూచి ఆలోచించి అడుగులు వేయాలి. ఇక తల్లిగారి ఆరోగ్య యోగక్షేమాల్ని పర్యవేక్షించుకోవాలి. తల్లిగారి ఆరోగ్యము, తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా, ఇద్దరి ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే అని మనం తెలుసుకోవాలి. కొంత వయసులో పెద్దవారికి సేవ చేసుకోవడం వల్ల కూడా కొన్ని సత్ఫలితాలు ధనుసు రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసంలో చాలా కాన్సన్ట్రేషన్ అవసరం. ఆలోచనలు కానీ, కాన్సన్ట్రేషన్ తప్పటం కానీ, బద్ధకం కానీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి చదువుకుంటే కనుక ఖచ్చితంగా మంచి మార్కులు కానీ, నెక్స్ట్ ఎగ్జామ్స్లో, నెక్స్ట్ అకాడమిక్స్కి చాలా ప్లస్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే విద్యార్థులకు కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కొంత అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలకి ఆగస్ట్ 18 వరకు ఉండే డేస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంత జాప్యంగా నడిచినా కూడా ఆగస్ట్ 18 తర్వాత ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్పెక్యులేషన్ జోలికి పోకుండా ధనుసు రాశి వారి మాసంలో ఉంటే మంచిది. స్పెక్యులేషన్ ఏదైతే చేస్తారో స్పెక్యులేషన్లో అన్నీ వస్తాయి. బెట్టింగ్ కానీ, ఆల్ యాక్టివిటీస్ ఇన్ ద స్పెక్యులేషన్ ఏదైనా కానీ దాంట్లో ఇన్వెస్ట్ చేయటం కానీ, దానిలో తల దూర్చడం కానీ, ఇవి కానీ చేశారైతే చాలా ఇబ్బందులు, నిందలు, అపార్థాలు ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ బెట్టింగ్, ఏదైనా కూడా కొంత లీగల్గా కానివి ఏవన్నా బిజినెస్లు, వ్యాపారాలు కానీ, యాక్టివిటీస్ ఏవైనా కానీ తెలియకుండా జరగచ్చు. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో లేకపోతే మ్యానిపులేషన్తో ఒక్కొక్కసారి వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా. ఇలాగా మీకు తెలియకుండా ఇరుక్కునే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు లేదా ఫ్రెండ్షిప్కి హెల్ప్ చేసేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి. లేదా అధికంగా ఎర్నింగ్ చేయాలన్న ధోరణితో వెళ్ళినా కూడా ఇబ్బందులు అవుతాయి. ఈ పర్టికులర్ పాయింట్లో ధనుసు రాశి వారి మాసంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వారికి చెప్పేది ఏంటి అంటే, మానసికంగా ప్రశాంతత ఉంటుంది మీకు, బట్ వేరే వాళ్ళ యొక్క డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ అనుకోండి, బంధువుల డిస్టర్బెన్స్ ఉంటుంది, నైబర్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఆఫీస్లో ఉన్నారనుకోండి కొలీగ్స్తో డిస్టర్బెన్స్, పై అధికారులతో కొద్దిగా తలనొప్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత డిస్టర్బెన్స్ని ఒక మాయలాగా క్రియేట్ చేస్తాయి ధనుసు రాశి వారికి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. తర్వాత సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొంత జాప్యం అన్నది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నిటి పట్ల జాగ్రత్త వహించాలి ధనుసు రాశి వారు. చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల, ఈ మాసంలో రామరక్షా స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల చక్కటి సత్ఫలితాలు అయితే పొందడానికి అవకాశం అయితే కనిపిస్తోంది ధనుసు రాశి వారికి. స్వస్తి.